ప్రేమ అన్న పదానికి 2 అక్షరాలు, కానీ మీరు నాపైన చూపించినటువంటి ప్రేమ అనంతం. నేను సురేష్, మీ ప్రేమకు బానిస. ఓకే, ఇప్పుడు మనం ఆబ్జెక్ట్స్కి సంబంధించి మన యొక్క అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్లో ఆబ్జెక్ట్ డాట్ కీస్, వాల్యూస్, అలానే ఎంట్రీస్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ యొక్క ఆబ్జెక్ట్ ఉంది కదా, అయితే ఈ యొక్క ఆబ్జెక్ట్ చూడగానే మనకి ఆబ్జెక్ట్స్ యొక్క కాన్సెప్ట్స్ తెలుసు కాబట్టి ఇది కీ, అలానే ఇది వాల్యూ, అలానే దీని అంతటిని ప్రాపర్టీ అని అంటాం అని మనకి తెలుసు అనమాట. అలా కాకుండా మన యొక్క ప్రోగ్రామింగ్లో మనం ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు ఏం జరుగుతుంది అనుకోనంటే, మన యొక్క ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది మనకి తెలియదు అనమాట. వినడానికి కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంటుంది. అటువంటి సమయాల్లో మనం ఏం చేస్తాము అనుకోనంటే, కొన్ని మెథడ్స్ని ఉపయోగించి మన యొక్క ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి కీస్ని, వాల్యూస్ని తెచ్చుకోవచ్చు అనమాట. ఓకేనా? సరే, ఫస్ట్ ప్రాక్టికల్గా మీకు చేసి చూపిస్తాను, ఆ తర్వాత మీకు కొంచెం క్లారిటీ అనేది అర్థమవుతుంది అనమాట. ఓకే, సో అందుకోసం ఇప్పుడు ఏం చేద్దాం అనుకోనంటే, ఒక ప్రాజెక్ట్ని క్రియేట్ చేద్దాం. సేమ్ మన యొక్క బేస్ ఉంది కదా, మన యొక్క బేస్ని కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఆబ్జెక్ట్స్ పార్ట్ 7 అని ఎంటర్ చేశాను అనమాట. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం, ఈ యొక్క script.js ఫైల్లో ఉన్నటువంటి ఈ యొక్క కోడ్ని రిమూవ్ చేశాను. ఓకే, ఇప్పుడు చూడండి, యూజర్ అని చెప్పేసి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. అందులో మనకి నేమ్ అనేటువంటి కీ ఉంది, జాన్ అనేటువంటి వాల్యూ ఉంది, అలానే ఈ యొక్క 2 ప్రాపర్టీస్ ఉన్నాయి అనమాట. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తాను అనుకోనంటే, ఇదే ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి కీస్ని అన్నిటిని తెచ్చుకుంటాను అనమాట. మన యొక్క ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి కీస్ అన్ని తెచ్చుకోవడానికి కోసం ఆబ్జెక్ట్ డాట్ కీస్ అనేటువంటి ఒక మెథడ్ ఉంది. ఈ యొక్క కీస్ అన్నటువంటి మెథడ్కి మనం ఏ ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి కీస్ని అయితే తెచ్చుకోవాలనుకుంటున్నామో ఆ యొక్క ఆబ్జెక్ట్ని పాస్ చేస్తాం అనమాట. అంటే ఈ విధంగా పాస్ చేస్తాం. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ యొక్క ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి కీస్ అన్ని మనకు వస్తాయి అనమాట. సో ఆ విధంగా వచ్చినటువంటి కీస్ ని ఒక వేరియబుల్ మనం పెట్టుకుంటాం అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను చేసినట్టు ఈ విధంగా కీస్ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకున్నాను కదా. ఇప్పుడు జస్ట్ అసలు మనకి రిటర్న్లో ఏమొచ్చింది అనేది ఇప్పుడు మనం ప్రింట్ చేద్దాం. ఓకే, ఈ యొక్క కీస్ని ప్రింట్ చేశాను. ఇప్పుడు ఒకసారి మన యొక్క ప్రోగ్రామ్ని చెక్ చేద్దాం. ఓకే, ఓపెన్ విత్ లైవ్ సర్వర్ కొట్టాను, మన యొక్క డెవలపర్ కన్సోల్ ఓపెన్ చేశాను అనమాట. ఇప్పుడు చూడండి, నాకు ఒక అరే వచ్చింది, అందులో నాకు ఈ యొక్క 3 వాల్యూస్ వచ్చాయి అనమాట. ఓకే, ఒకసారి రీఫ్రెష్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఓకే, అక్కడ చూడండి ఏం జరిగింది, మన యొక్క కీస్ నేము, ఏజ్, కంట్రీ, అవే కదా మన యొక్క కీస్, నేము, ఏజ్, కంట్రీ. సో ఈ విధంగా వచ్చిందనమాట. మీకు ముందే చెప్పాను కదా, ఎందుకోసం ఇలా చేస్తున్నాం అనుకోనంటే, మన యొక్క ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు మనకి ఇటువంటి అవసరం అనేది వస్తుందన్నమాట. మన యొక్క ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి కీస్ని తెచ్చుకోవడం, ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి వాల్యూస్ని తెచ్చుకోవడం అనేది జరుగుతుంది అనమాట. అప్పుడు మీకు ఇది ఉపయోగపడుతుంది. ఓకే, సరే, ఇప్పుడు మనం ఏం తెచ్చాము, కీస్ తెచ్చాం కదా, సేమ్ అలానే వాల్యూస్ కూడా తెచ్చుకోవచ్చు అనమాట. సో వాల్యూస్ తెచ్చుకోవడం కోసం ఆబ్జెక్ట్ డాట్ వాల్యూస్, ఆ యొక్క ఆబ్జెక్ట్ని పంపించామనుకోండి మనకి వాల్యూస్ అనేవి వచ్చేస్తాయి అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, వచ్చినటువంటి వాల్యూస్ని ప్రింట్ చేశాను. ఇక్కడ చూడండి, నాకు ఆ వాల్యూస్ అనేవి వచ్చేసాయి. చూడండి, జాన్ 25, అలానే ఇండియా అనమాట. సేమ్ ఇలానే ఇప్పుడు మనం కీస్ని, వాల్యూస్ని వేరువేరుగా తెచ్చాం కదా, అలా కాకుండా డైరెక్ట్గా ఈ యొక్క ప్రాపర్టీని తెచ్చుకోవచ్చు అనమాట. అయితే ఈ విధంగా ప్రాపర్టీని తెచ్చుకున్నప్పుడు మనకు ఒక ఎరే వస్తుంది అనమాట. అంటే ఒక్కొక్క ప్రాపర్టీకి ఒక్కొక్క ఎరే వస్తుంది. ఓకే, ఆ యొక్క ఎరేలో ఫస్ట్ ఐటమ్గా ఈ యొక్క కీ ఉంటుంది, సెకండ్ ఐటమ్గా ఈ యొక్క వాల్యూ అనేది ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు ప్రాక్టికల్గా మీకు చేసి చూపిస్తాను. చూడండి, ఎంట్రీస్ అని రాశాను అనమాట. ఆబ్జెక్ట్, ఓకే, ఆబ్జెక్ట్ డాట్ ఎంట్రీస్. సో ఎంట్రీస్ అని ఒక మెథడ్ ఉందన్నమాట. దానికి మళ్ళీ మన యొక్క ఆబ్జెక్ట్ని పంపిస్తాం. సో ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది అనుకోనంటే, ఒకసారి చూడండి, దీన్ని ప్రింట్ చేసి మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, మన యొక్క ప్రతి ఒక్క ప్రాపర్టీకి ఒక్కొక్క ఎరే వచ్చింది. ప్రతి ఎరేలో కూడా మన యొక్క కీ, అలానే మన యొక్క వాల్యూ ఉంటుంది అనమాట. చూడండి, ఏజ్ 25, కంట్రీ ఇండియా అనమాట. ఓకేనా, మీరు పెద్ద పెద్ద ప్రాజెక్టుల మీద వర్క్ చేస్తున్నప్పుడు వీటి ఉపయోగం అనేది క్లారిటీగా మీకు అర్థమవుతుంది. సరే, ఇప్పుడు మీకోసం ఒక చిన్న యూజ్ కేస్ చెప్తాను, జస్ట్ అర్థం చేసుకోండి. సరే, ఇప్పుడు చూడండి, మీరు ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారు అని అనుకుందాం. మీకు సర్వర్ నుండి లేదా ఇంకెక్కడ నుంచో ఇటువంటి ఒక ఆబ్జెక్ట్ వచ్చింది అనుకుందాం. ఓకే, మీరు ఇప్పుడు ఏం చేయాలనుకోనంటే, ఈ యొక్క ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి కీస్ ఉన్నాయి కదా, ఈ యొక్క కీస్ని ఇలా చూపించాలన్నమాట. చూసారా, ఫుల్ నేమ్, ఏజ్, అలానే మార్క్స్, అంటే ఒక టేబుల్ని మీరు జనరేట్ చేయాలి. ఆ యొక్క టేబుల్లో ఉన్నటువంటి హెడ్డింగ్లో చూసారా, ఇవి హెడర్స్ కదా, ఈ యొక్క హెడ్డింగ్లో ఈ యొక్క కీస్ నాకు కనిపించాలన్నమాట. చూసారా, ఫుల్ నేమ్, ఏజ్, మార్క్స్, అలానే ఆ యొక్క రోలో నాకు ఈ యొక్క వాల్యూస్ అనేవి కనిపించాలన్నమాట. అంటే ఇక్కడ మీరు బాగా గమనిస్తే, ఫస్ట్ మనం ఈ యొక్క ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి కీస్ని తీసుకోవాల్సి వస్తుంది, అలానే ఆ తర్వాత ఇందులో ఉన్నటువంటి వాల్యూస్ని తీసుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా, పెద్ద పెద్ద ప్రాజెక్టుల మీద వర్క్ చేస్తున్నప్పుడు మనం ఈ విధంగా చేస్తామన్నమాట. సో ఇప్పుడు మీరు ఏం చేసుకోవచ్చు అనుకోనంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఒక ఫంక్షన్ రాసుకోవచ్చు అనమాట. ఈ యొక్క ఫంక్షన్కి మీరు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని పంపిస్తే ఈ యొక్క ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఇటువంటి టేబుల్ని జనరేట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ యొక్క ఫంక్షన్కి ఈ ఆబ్జెక్ట్ పంపించాం కాబట్టి ఈ విధంగా టేబుల్ వచ్చింది. అలా కాకుండా ఇదే ఫంక్షన్కి ఇటువంటి ఆబ్జెక్ట్ పంపించినా సరే
ఇక్కడ చూసుకుంటే 3 ప్రాపర్టీస్ ఉన్నాయి. కానీ ఈ ఆబ్జెక్ట్‌లో చూడండి 4 ప్రాపర్టీస్ ఉన్నాయన్నమాట. ఇంకొక ఆబ్జెక్ట్‌లో ఒక 100 ప్రాపర్టీస్ ఉండొచ్చన్నమాట. సో, మీరు ఈ యొక్క ఫంక్షన్‌కి ఏ ఆబ్జెక్ట్‌ని పంపించినా సరే అదేం చేయాలనుకోనంటే ఈ విధంగా ఒక టేబుల్ జనరేట్ చేయాలి. ఆ యొక్క టేబుల్‌లో మనం పంపించినటువంటి ఆబ్జెక్ట్‌లో ఉన్నటువంటి కీస్ అన్నీ కూడా హెడ్డింగ్‌లో రావాలి. అలానే వాల్యూస్ అన్నీ కూడా ఈ విధంగా ఒక రోలో రావాలి అనుకుంటే ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఈ యొక్క ఫంక్షన్‌లో మనం ఆబ్జెక్ట్ డాట్ కీస్, ఆబ్జెక్ట్ డాట్ వాల్యూస్ లేదా ఆబ్జెక్ట్ డాట్ ఎంట్రీస్ అనేవి ఉపయోగించుకోవచ్చు అనమాట. ఓకేనా? జస్ట్ మీకు అర్థం కావడానికి కోసం ఒక ఎగ్జాంపుల్ లేదా ఒక యూజ్ కేస్‌ని మీకు చెప్పానన్నమాట. ఓకే. సరే, అయితే ఇందులో కూడా ఇంతకు ముందు మీకు చెప్పిన విధంగానే మన యొక్క ఆబ్జెక్ట్ డాట్ అసైన్ ఉపయోగించినప్పుడు ఏ విధంగా అయితే అన్ని ప్రాపర్టీస్ కాకుండా కొన్ని ప్రాపర్టీస్ కాపీ అవుతాయని చెప్పాను కదా, అలానే ఈ యొక్క ఆబ్జెక్ట్ లో ఉన్నటువంటి కీస్, వాల్యూస్, ఎంట్రీస్ మెథడ్ ఉపయోగించుకున్నప్పుడు కూడా ఇప్పుడు మనం చూసిన దాని ప్రకారం అయితే అన్ని వచ్చాయి కదా, నిజానికి మనకి అన్ని రావన్నమాట. కేవలం కొంత డాటా అనేది వస్తుంది అనమాట. అదేంటి అనేది ఇప్పుడు మనం తర్వాత చాప్టర్లో డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మీకు అది క్లారిటీగా అర్థం అవ్వాలి అంటే ప్రాపర్టీ ఫ్లాగ్స్ గురించి మాట్లాడుకోవాలి. చిన్న బ్రేక్, చిటికలో వచ్చేస్తాను.